అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి? ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందరా అంటే, నాకేం తెలియదు, నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే, మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన పెట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను ఆ రోజున. మా వదిలికి చెప్పేశాను, నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు, కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని, తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలున్న పార్టీ కూడా అండైపోయాడు ఆ వ్యక్తి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు, మీ ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది, శక్తి దాక్కుని ఉంటుంది. ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుని ఉంటుందో మనకు తెలియదు, యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు. ఎవరు అబ్దుల్ కలాం అవుతారో, ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరికెరుక. కేవలం డబ్బులు సంపాదనే కాదు, ప్రతిభ, ఒక దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్, ఒక ఇన్వెన్షన్ ఎంతమందిలో ఎవడున్నాడో. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? శేషేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మనకి ఎన్డీఏ మీటింగ్లో, ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు బంగారం, ఇనుము కాదు, కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు. వాళ్ళు నిజంగా 2047కి జగన్ తన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా కొడుకు గురించి ఆలోచించడానికి, నా బిడ్డల గురించి ఆలోచించడానికైతే నేను పాలిటిక్స్కి రాలా. అకారణంగా ఆదరణ లేకుండా దూరంగా ఉన్న బిడ్డలు, ధైర్యం కోల్పోయిన ఆడపిల్లలు ఎవరన్నా వచ్చి మాకేదైనా 4 మంచి మాటలు చెప్పి మా తరపున పోరాడే నిజంగా యువకులకి అండగా ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీరు ఊహించుకోండి, అంబటి రాయుడు 19 అండర్ 19లో డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి. ఆ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే ఏ స్థాయికి వెళ్ళాడు అతను వైసీపీ వాళ్ళు ఒక ఎంపీగా కూడా తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అవమానం చేసి పంపించేశారనుకోండి, అది వేరే విషయం. అలాంటి అంబటి రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు? అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో మనకి ఐపీఎల్ లీగ్లో 37 బాల్స్లో 67 రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. అతనికి ఒక ప్రతిభ, ఒక స్కిల్ నేర్పిస్తాను కదా ఈరోజు కొట్టగలడు. మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో. మీకైనా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయా? మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా? ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా? ఇండోర్ స్టేడియంని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతా ఉంటాం, కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి?